సినిమాల్లో రజనీకాంత్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటారో మనకు తెలుసు. కానీ మోనాలిసా మాత్రం పెయింట్ మోనాలిసాగానే మనకు తెలుసు. మోనాలిసా చిత్రపటాన్ని మనలో చాలామంది చాలా చోట్ల చూసే ఉంటారు. కొంతమంది ఇప్పటికీ తమ ఇళ్లలో, బెడ్రూముల్లో, హాలుల్లో అలంకరించుకుంటూనే ఉంటారు. ఈ చిత్రపటంలో సంతోషం, విషాదం సమ్మిళితమై తెలిసి తెలియని చిరునవ్వుతో తొలి యవ్వనంలో అడుగుపెట్టిన అమ్మాయి ముఖ చిత్రం మోనాలిసా. ఈ అపురూపమైన మోనాలిసా అనే పేరుతో ఆ చిత్రాన్ని గీసింది ఒక ఇటలీ శాస్త్రవేత్త. చిత్రకారుడిగా ఎక్కువ గుర్తింపు లభించినా అతన్ని మామూలు చిత్రకారుడిగా పరిగణించలేం. ఆయన పేరు లియోనార్డో డావిన్సీ. ఆ చిత్రించిన పెయింటింగ్లో లేని అసలు మోనాలిసా రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి కొన్ని శతాబ్దాలుగా లక్షల డాలర్లు ఖర్చు పెట్టి తెలుసుకునే ప్రయత్నం పరిశోధకులు చేస్తూనే ఉన్నారు. మోనాలిసా ముఖంలో విరబూసిన నవ్వు వందల సంవత్సరాలుగా మానవ జాతిని వెంటాడుతున్న విధంగానే ఎవరీ మోనాలిసా అనే సందేహం కూడా పరిశోధకులను వేధిస్తోంది. మోనాలిసా లియోనార్డో డావిన్సీ అందమైన ఊహల్లో నుంచి, భావుకతలో నుంచి పుట్టిన చక్కని చుక్క, లేక రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడిన స్త్రీయా? భిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఈ ప్రశ్నను ఛేదించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. డావిన్సీ ఫీమేల్ వెర్షన్ మోనాలిసా అని కొద్దిమంది పరిశోధకులు నమ్ముతున్నారు. డావిన్సీ తనను తాను యువతిగా ఊహించుకొని తన రూపురేఖలు ప్రతిబింబించేలా మోనాలిసాని సృష్టించాడు అంటారు వాళ్ళు. డిజిటల్ విశ్లేషణ ద్వారా డావిన్సీ ముఖ కవలికలతో మోనాలిసా ముఖ కవలికలను పోల్చుతూ లోతైన అధ్యయనం చేసి తమ వాదనకు బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేశారు. మోనాలిసా ఆవిడ కాదు, ఆయన అనే విషయం నిజమే, కానీ ఆయన ఈయన కాదు అన్నాడు ఇటలీకి చెందిన సిల్వెనో విన్సెంటి. కళా ప్రపంచానికి చెందిన రహస్యాలను ఛేదించడంలో ఇతను సుప్రసిద్ధుడు. సాలై అనే యువ చిత్రకారుడిని మహిళగా ఊహించుకొని గీసిన చిత్రమే మోనాలిసా అంటాడు విన్సెంటి. మరి మోనాలిసా ఎవరు, ఎలా ఉంటుంది? చారిత్రకంగా మోనాలిసా ఒక ఫ్లోరెంటైన్ పెద్ద మనిషి భార్య. నిజమైన పేరు లీసా డెల్ జియోకొండో. ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో జన్మించిన గెరార్డిని వస్త్ర వ్యాపారి గికాండోను పెళ్లాడింది. అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు. చిత్రపటం తప్పు. ఆమె యొక్క అసలు రూపానికి ఇంతవరకు ఏ ఒక్క రుజువు లేదు. చిరునవ్వు వెనుక దాగిన రహస్యం మోనాలిసా అందరికీ తెలుసు. అయితే ఆమె చిందించే చిరునవ్వు వెనకాల ఓ రహస్యం ఉందట. అదేమిటంటే, ఓసారి చూసినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఇంకోసారి మామూలుగాను కనిపిస్తున్నట్లు ఉంటుందంటారు. దీని మీద ప్రపంచంలో చాలా రీసెర్చ్లు కూడా జరిగాయి. అయితే ఈ మధ్యనే లూయిస్ మార్టినెస్ ఒటేరో అనే ఒక న్యూరో శాస్త్రవేత్త ఓ విషయం కనిపెట్టారట. మనం చిత్రాన్ని చూసేటప్పుడు మన కంట్లోని రెటీనాలోని ఏ సెల్స్ పికప్ చేసుకొని ఏ ఛానల్ ద్వారా మెదడుకి ఇమేజ్ను పంపిస్తుందన్న దానిపై చిత్రంలోని చిరునవ్వు లేక సీరియస్ అన్నది ఆధారపడుతుందట. మోనాలిసా గర్భవతి అని తెలుసుకోవడానికి ఆమె యొక్క కడుపు బాగా ఉబ్బుగా ఉండి, అలాగే ఆమె 2 చేతులతో ఆ ప్రదేశాన్ని దాచడానికి ప్రయత్నించి రూపురేఖల చిత్రపటం ఇది మోనాలిసా అసలు స్త్రీ కాదని, మహిళ రూపంలో ఉన్న పురుషుడని ఇటలీ చరిత్రకారుడు విన్సెటి పేర్కొనడం సంచలనానికి తెరతీసింది. కొన్ని సంవత్సరాల నుంచి విన్సెటి ప్రత్యేకంగా డావిన్సీ చిత్రాలపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి డావిన్సీ తన శిష్యుడైన గియాన్ గియాకోమో కాప్రోటి అనే యువకుడినే మోడల్స్గా స్వీకరించి ఆ చిత్రాన్ని సృజించి ఉంచాడన్నది తాజా విశ్లేషణ. కొన్ని చారిత్రక సాక్ష్యాల ఆధారంగా లియోనార్డ్ తన తల్లి కటరీనా డావిన్సీ మీద ఉన్న ప్రేమ, ఇష్టంతోనే ఇలా చిత్రపటాన్ని చిత్రీకరించినట్లు సూచిస్తున్నాయి. కొందరు సిద్ధాంతకర్తలు ఆధారంగా మోనాలిసా లియోనార్డో డావిన్సీ తనను తాను యుక్త వయసులో ఉన్నప్పుడు మరియు తను ముసలితనంలో ఎలా ఉంటాడో ఊహించుకొని ఇలా చిత్రీకరించాడు అంటారు. కొందరు చరిత్రకారులు మోనాలిసా అసలు స్త్రీ కాదని, మహిళ రూపంలో ఉన్న పురుషుడని అంటారు. ఆమోన్ అంటే పురుషుడు, అలాగే లీసా అంటే స్త్రీ అనే 2 లాటిన్ పదాల నుండి ఈ మోనాలిసా కలపబడిందని అంటారు. మోనాలిసా చాలా వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ముఖంలో కనుబొమ్మలు కనబడవు. కనుబొమ్మల ప్రదేశంలో నునుపైన చర్మం ఉండటం వల్ల కొంచెం వింతగా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీలోని ముఖ్యమైన నియమాల్లో ఇది ఒక నియమం. మోనాలిసా శరీర సౌష్ఠవ పరంగా ఏ యాంగిల్లో చూసినా మోనాలిసా మనల్ని చూస్తున్నట్టుగానే అగుపిస్తుంది. సో వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ MSR TV. Please
Like and subscribe Eagle Andhra.